ప్రాబ్లం వల్ల ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోరు. అది అలా హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువైపోతుంది. సో వీళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి అంటే మెయిన్ డైట్ శాకాహారం తీసుకోవాలి. ఇప్పుడున్న ట్రెండ్ అంతా సరికాని ఆహారం. ఆ సరికాని ఆహారం వల్ల అందులో ఉన్న ఇంపాక్ట్ వైబ్రేషనల్ ఇంపాక్ట్ మన బాడీ మీద పడి దాని వల్ల కూడా మనకి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది. మెయిన్ ఆహారం. సరికాని ఆహారం అనేది తీసుకోకూడదు. ఎప్పుడు మనము ఫ్రెష్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా తీసుకోవడం ఒకటి. తర్వాత ఎంత బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు స్కూల్స్‌లో ఏమైపోతోంది, మెచ్యూర్ అయిన పిల్లల్ని కూడా అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అసలు వాళ్ళు కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళట్లేదు. వాటర్ తాగితే ఎక్కడ వాష్‌రూమ్‌కెళ్ళాల్సొస్తుందని వాటర్ కూడా తాగట్లేదు. అలా అవర్స్ టుగెదర్ కూర్చొని ఉండటం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఈ మెచ్యూర్ అయినప్పటి నుండే కేర్ తీసుకుంటే అసలు ఆ టైంలో ఈ ప్రాబ్లమ్ రాదు. తర్వాత పీసీఓడీ ఉన్నోళ్ళకి వెయిట్ గెయిన్ ఎక్కువుంటుంది. తర్వాత క్రేవింగ్స్ ఉంటాయి. సో, మదర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేయాలి. ఒక పాప మెచ్యూర్ అయింది అంటే ఆ థైరాయిడ్ సమస్యలొస్తున్నాయా? పీరియడ్స్ ఫ్లో ఎంతుంది అనేది కూడా చూడాలి. ఎక్కువ బ్లీడింగ్ ఇందులో ఒకటి విపరీతమైన బ్లీడింగ్ అవుతది కొంతమందికి. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్‌కి అసలు బ్లీడింగే అవ్వదు. సో, అది ఒక మదర్ తప్ప ఎవరు ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ అసెస్ చేయలేరు కాబట్టి మదర్ రోల్ ఎక్కువుంటది. సో, మదర్‌కి మనము ఎక్కువ కౌన్సెలింగ్ ఇవ్వాలి. అప్పటి నుండి తీసుకున్న జాగ్రత్తలే రేపు వీళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. తర్వాత మనం ధ్యానం విషయానికొస్తే ఏంటంటే, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అంతా కూడా మనం ధ్యానంలో హార్మోనల్ రీసెట్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకి ప్రతి ఒక్క హార్మోను కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుండి రావాల్సిందే. మనకి మెన్స్ట్రుయల్ హార్మోన్స్ ఉంటాయి కదా! అవన్నీ పిట్యూటరీ గ్లాండ్ నుండి రావాల్సిందే కాబట్టి మనం ఎప్పుడు ధ్యానం చేస్తామో పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్‌లో 2 ఉంటాయి. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ అంటే మనకి ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ బ్యాక్ సైడ్ ఉంటది. మీకు మెన్స్ట్రుయల్ సైకిల్ కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇన్‌ఫర్టిలిటీకి కూడా అదే ఇష్యూ చెప్తున్నారు. ఆహ్, ఏమైతుందంటే మూలాధార చక్ర మీకు మనకి బ్లాక్ అయ్యి ఉంటే ఏదైనా కారణం వల్ల మనం గత జన్మల నుండి తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ గానీ, లేదా ఈ జన్మలో చేసుకున్న కర్మలు గానీ, మనం సరిగ్గా ఆహారాలు ఏదైనా తీసుకొని ఉన్నా, మనకి అక్కడ మూలాధార చక్ర బ్లాక్ అయితుంది. సో, ఎక్కువ గ్రౌండింగ్ జేయటం, తర్వాత ధ్యానం జేయటం. ఆహ్, మనం ధ్యానం జేయటం వల్ల అక్కడ మనకి నాడీ మండల్ శుద్ధి జరిగి, ఏదైనా బ్లాక్‌లున్నా కూడా పోయి అయి అండాశయాలకి కరెక్ట్‌గా ఫ్లో జరుగుద్ది. ఎనర్జీ ఫ్లో. సో, దానివల్ల కూడా మనకి ఈ పీసీఓడీ సమస్య యెస్. మేడం మీ దగ్గర స్ట్రక్ అయినట్టుంది. వాయిస్ వినిపించట్లేదు. నెట్ ఉన్నారు లైన్‌లోనే సంథింగ్ ఓకే. అమ్మా ఇంకెవరైనా క్వెషన్‌లు అడిగే వాళ్ళుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ నెట్ ఇష్యూ ఏదో వచ్చినట్లుంది. సో మాస్టర్స్